యుగాల క్రితం లోకం అంధకారంలో చిక్కుకుంది. ధర్మం దారి తప్పి అన్యాయం రాజ్యమేలుతున్న సమయమని. అహంకారానికి ప్రతిరూపమైన రావణ బ్రహ్మ గర్జనకి దిక్కులు పిక్కటిల్లాయి. ఆయన అడుగుపడితే చాలు పచ్చని ప్రకృతి కూడా బూడిదయ్యేది. భూదేవి ఆక్రందన ఆ వైకుంఠవాసుడిని చేరింది. ఒక్క కన్నీటి చుక్క ఒక మహాయుద్ధానికి పునాది వేసింది. చీకటిని చీల్చుకుంటూ ఒక నీలిరంగు వెలుగు ఉదయించింది. రాక్షస సంహారకుడు, లోకబాంధవుడు మన రామయ్య వస్తున్నాడు. అయోధ్య నగరం పులకించింది. దశరథుడి యజ్ఞఫలం, అగ్నిదేవుడు ప్రసాదించిన దివ్య పాయసం సూర్యవంశపు వెలుగుని భూమికి తెచ్చింది. కౌసల్యమ్మ ఒడిలో కుదురుకున్న ఆ చిన్నారి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి. ఆ పసివాడి చిరునవ్వులో ప్రపంచం పరమార్థాన్ని వెతుక్కుంది. కాని ఆ ప్రశాంతత వెనుక ఒక మహాకార్యం ఉంది. విశ్వామిత్రుడి రాకతో ఒక రాజకుమారుడు ధర్మరక్షకుడిగా మారే ప్రయాణం మొదలైంది. శరయూ నది తీరం నుంచి దట్టమైన అరణ్యం వరకు రాముడి అడుగులు ధైర్యానికి బాటలు వేశాయి. తాటక సంహారంతో మొదలైన ఆ బాణం అధర్మానికి మరణశాసనం రాసింది. దారిలో ఒక రాయి రాముడి పాదధూళి తగలగానే ప్రాణం పూసుకొని అహల్యగా మారింది. రాముడి స్పర్శ తగిలితే చాలు శాపం కూడా వరంగా మారుతుంది. గురువుగారి ఆజ్ఞతో ఇప్పుడు రాముడి గమ్యం మిథిలా నగరం. అక్కడ ఒక పరీక్ష, ఒక శివధనుస్సు ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి. జనక మహారాజు సభలో ఆ మహాశివధనుస్సు, ఎంతోమంది వీరుల గర్వం కరిగిపోయిన చోట రాముడు అతి సామాన్యంగా ఆ ధనుస్సును ఎత్తాడు. హరధనుస్సు విరిగింది. ఆ శబ్దం ముల్లోకాలను వణికించింది. సీతమ్మ కళ్లలో మెరుపు, రాముడి గెలుపు, లోక కళ్యాణానికి సమయమాసన్నమైంది. ముత్యాల తళంబ్రాల మెరుపుల్లో సీతారాముల కలయిక. రెండు ఆత్మలు ఒకటిగా మారి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన సుముహూర్తమది. యుద్ధం ముగిసింది. అధర్మం అంతమైంది. పట్టాభిరాముడి పాలనలో అయోధ్య మళ్లీ వెలిగింది. అక్కడ ఆకలి లేదు, భయం లేదు, కేవలం రామరాజ్యం. రాముడు అంటే ఒక పేరు కాదు, మన సంస్కృతి, మన ధైర్యం. యుగాలు మారినా ఆ కోదండ రాముడు మన గుండెల్లో నిరంతరం కొలువై ఉంటాడు. ఆయన చూపిన బాటలో నడుద్దాం, ధర్మాన్ని రక్షిద్దాం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.